శిల్పాలు తయారు చేయడంలో నిమగ్నమై ఉండగా అప్పుడే మహారాజు చంద్రసేనుడు అక్కడికి వస్తాడు. అతన్ని చూస్తూ ఉండిపోతాడు. లలిత్ రాజుగారిని చూసి, నమస్కారాలు మహారాజా. మహా అద్భుతం లలిత్. నిన్ను ఎంతగా మెచ్చుకున్నా అది తక్కువే అవుతుంది. నీ ప్రతిభ చూస్తుంటే సంతోషంగా ఉంది. నువ్వు ఈ యుగంలోనే అందరికంటే గొప్ప కళాకారుడివి. ధన్యవాదాలు మహారాజా. చంద్రసేన మహారాజు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఇప్పుడు లలిత్ ఆలోచించడం మొదలుపెట్టాడు. నేను నిజంగానే ఈ యుగంలో అందరికంటే గొప్ప కళాకారుడిని. ఒకరోజు ఏం జరిగిందంటే లలిత్ శిల్పాలు తయారు చేస్తూ ఉన్నాడు. అప్పుడే, అయ్యగారు, మీ స్నేహితుడు రాఘవ వచ్చారు. నా స్నేహితుడా? అతని గురించి కంగారెందుకు పడుతున్నావు? కానీ నేను ఒక గొప్ప శిల్పకారుడిని. అతను నాకు స్నేహితుడు ఎలా అవ్వగలడు? వెళ్ళ, అతనికి చెప్పు